ఈపీఎఫ్ పెన్షనర్స్ కు కేంద్ర ప్రభుత్వం పైసా ఇవ్వడం లేదు. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, మన దగ్గర పైసలు లేవు అని అంటే పైసలు లేవు అనేది కాదు, అవసరమైతే గవర్నమెంట్ పైసలు ఇవ్వాలి ఒకవేళ కార్పొరేట్ ఫండ్లు లేకపోతే అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఏదని ఒప్పుకోవడం లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన దాని మీద మళ్ళీ రివ్యూ పిటిషన్ వేస్తున్నారు గవర్నమెంట్ మాటిమాటికి. అంటే ఈ దేశంలో ఈ లిటిగేంట్ ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వం ప్రధాన లిటిగెంట్. సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని కూడా దాన్ని రివ్యూ పిటిషన్ అంటే అర్థం ఏంటి? ఉదాహరణకి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్లకు ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ పెరుగుతుంది. సరే కరుభత్యం మన దగ్గర అయితే 5 డిఏలు బాకీ ఉందనుకోండి, చంద్రశేఖరరావు గారు బాకీ పెట్టిపోయిండు, ఇప్పుడు ఈయన బాకీ పెట్టుతాడు. కానీ ఈ ఈపీఎఫ్ వాళ్లకు 95లో ఎక్కడ మీరు రిటైర్ అయినాడు ఎంత ఫిక్స్ అయిందో అదే పైసలు జీవితాంతం వస్తాయి. అంటే ధరలు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకే పెరుగుతాయా, సెంట్రల్ వాళ్ళకే పెరుగుతాయా? వీళ్ళకి పెరుగు ఆ ఈపీఎఫ్ వాళ్లకు ఆ జ్ఞానం వాడికి లేదు కదా. వాళ్ళకు అంటే 3000 ఇస్తారన్న జవడేకర్ కూడా మా ముఖం మార్చుకో